శాసనమండలిలో వైసీపీ మండలి సభ్యుల తీరును పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కూటమి నాయకులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలు హుందాగా వ్యవహరించారన్నారు. ప్రజా సమస్యలపై రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అంతేకాని సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఫోటోలతో శాసనమండలిలో వ్యవహరించిన వారి తీరు సరిగా లేదని, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించారన్నారు. చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామివారి ఫోటోలను ప్లకార్డులుగా ఉపయోగించడం చాలా దురదృష్టకరమన్నారు. లడ్డూలో కలిపే నెయ్యి కల్తీ జరిగిందని నివేదికలు బయటపెట్టినా వారి తీరు మాత్రం మారడం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీరాముడి విగ్రహం శిరక్షేదం జరిగితే పట్టించుకోలేదన్నారు. అంతర్వేదిలో రథం తగలబడితే ఆ విషయాన్ని సరిగా పట్టించుకోలేదన్నారు. వీరి వైఖరిని చూసి ప్రజలు తిట్టుకుంటున్నారన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే వీరి వైఖరిగా కనపడుతుందన్నారు. ఇలాంటి వైసీపీ వ్యక్తులకు మండలిలో సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ నరసి సోమేశ్వరరావు, బీజేపీ పట్టణాధ్యక్షులు దుబ్బ శ్రీను, పుల్లా బాబీ, చాపల రమేష్, పెంటపాడు ఎంపీపీ వెంకటలక్ష్మి, కిలపర్తి వెంకట్రావు, సుబ్బరాజు, జగన్నాథరాజు, ఎరుబండి సతీష్, సజ్జ సుబ్బు, పట్నాల రాంపండు, పతలకొండ, కూటమి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకి అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి పిలుపు మేరకు ఇవాళ పత్రికా విలేకరులు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నిన్న శాసనమండలిలో వైఎస్ఆర్ పార్టీ జరిగిన విషయం మీ విలేకరులకి అందరికీ తెలిసిన విషయమే. ప్రజలు కూడా టీవీల ముందు అందరూ కూడా చూశారు. ఏదైతే వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని శాసన మండలిలో చేసిన అల్లరిని చూస్తే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో కానీ మన ఏదైతే శాసన మండలిలో కానీ ఒక మంచి ఆలోచనతో ఏదైనా నిర్ణయం తీసుకుని ప్రజలకు ఉపయోగపడే అవకాశాలు, ఆలోచనల మీద మరి ఇవాళ అసెంబ్లీలు నడుస్తున్నాయి. గత 2019 నుంచి 24 వరకు అసెంబ్లీలు ఎలా నడిచినాయి అనేది మన అందరం తెలుసు. బూతులతోటి టీవీలు కూడా కట్టేసుకునే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించడం జరిగింది. మరి ఏదైతే 2024 నుంచి ప్రజలు ఆశీర్వదించారు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించి మన రాష్ట్రానికి మళ్ళీ అభివృద్ధి పదంలో నడపడానికి మంచి అవకాశం ప్రజలు ఇచ్చారు. దాంట్లో భాగంగా వైఎస్ఆర్ పార్టీ ఏదైతే భారతదేశంలో హిందూ ధర్మాన్ని పాడు చేయాలని ఒక ఆలోచనతో మతాలకి కులాలకి మధ్య ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో మత సామరస్యాన్ని పాడు చేసే విధంగా ఇవాళ భారతదేశంలో జరుగుతుందంటే ఇది వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. మరి అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా సోదరులకి అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతసేపు నా బీసీ లేకపోతే నా ఓసీ లేకపోతే నా ఎస్సీ ఎస్టీ అంటాడు ఆయన. అలాగే అన్ని కులాలు కూడా అలా మతాలన్నీ నాయని చెప్తాడు. ఆ చెప్పిన వ్యక్తి ఆయన ఒక ఎమ్మెల్సీ వాళ్ళ కార్ డ్రైవర్ని చంపేసి డెలివరీ చేసినాక కూడా ఏం మాట్లాడుకున్న వ్యక్తి. అలాగే కల్తీ నెయ్యి గురించి అన్ని ఆధారాలతో దొరికిపోయిన తర్వాత సాక్షాత్తు వాళ్ళ బాబాయ్ కల్తీ జరిగింది కానీ అది జంతు కొవ్వులు కానీ అదేమీ జరగలేదని చెప్పాడని చెప్పి దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ శాసనమండలిలో వీళ్ళు అంటే ప్లగార్లు తీసుకురావడం అన్నీ ఇబ్బంది ఏం కాదు, తీసుకొచ్చారు. కానీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం దేవుడిని చాలా పవిత్రంగా చూస్తాం. ఆ చూసేది మాత్రం వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ దేవుడి పటాలని వాళ్ళు చెప్పులు వేసుకుని మరి ఇసిరేసి వెళ్ళిపోవడం మాత్రం దాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దేవుడు అంటే మనకి పొద్దున్న లేచిందంచి మనం ప్రతి దాంట్లోని దేవుడిని చూసుకుంటాం. అలాగే మన ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న 200 దేశాల్లో కూడా ప్రతి వ్యక్తి కూడా పెత్తరపు వచ్చి వెంకటేశ్వర స్వామిని చూసి ఆ పవిత్రమైన ప్రసాదాన్ని తీసి కళ్ళకదుని తింటారు. అటువంటి ఉన్న కోట్ల జనాభాని భక్తుల్ని కూడా మనోభావాలు దెబ్బతీసేలాగా వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని నేలకేసి కొట్టడం, అలాగే ఇది మన ఆంధ్రాలో ఇండియాలో కాదు మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా వీళ్ళు కల్తీ నెయ్యి గురించి నవ్వుకోవడం తప్పించి వాళ్ళు చేసిందంటే దొరికిపోయినా సరే నవ్వుకుని చెప్పుకున్నారు తప్పించి దీన్ని ఖండించి అంటే ఉన్న వైఎస్ఆర్ ఎమ్మెల్యే గారు శ్రీ బొలిశెట్టి శ్రీని గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూటమి సభ్యులందరూ కూడా నాయకులందరూ కలిసి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం,
శాసన మండలిలో జరిగినటువంటి అల్లర్ల తాలూకు విషయాన్ని ప్రజలకు చేరవేసే సందర్భం ఇది. ఇవాళ టీవీలో చాలామంది సోషల్ మీడియాలో చాలామంది ప్రజలు గమనిస్తున్నటువంటి విషయం ఒకటి, నెయ్యిలో కల్తీ జరిగింది. అసలు నెయ్యే కాదు, ఇది కల్తీ అని నెయ్యి అనడానికి దానికి ఒక పేరు పెట్టడానికి కూడా లేదు. కొన్ని కెమికల్స్ యొక్క మిశ్రమంగానే దాన్ని మనం చూడాలి. నెయ్యే కానీ ఒక నెయ్యిని పిలుస్తూ దాంట్లో ఏదో గేదె కొవ్వు కలవలేదు, అది కలవలేదు, ఇది కలవలేదు, నివేదికలు ఇవ్వలేదు అంటూ, అంటే దొంగలు దొరికిన తర్వాత ఖచ్చితంగా అంటే ఒక నివేదిక ప్రకారం వీళ్ళంతా దొంగతనం చేశారు. ఎట్లా దొంగతనం? లూటీ చేశారు. ఎలాంటి లూటీ? దేవుడి సొమ్ముని ఖచ్చితంగా దోచుకున్నటువంటి నిందితులు వీళ్ళంతా కూడా దొరికిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. ప్రజల ముందు దోషులుగా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఒక హిందూకి కాదు, ఒక ముస్లిం కాదు, క్రిస్టియన్కి కాదు, ఏ మతస్థుడైనా సరే ఈ విషయాన్ని ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పరిశీలించేస్తే వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యికి బదులుగా కెమికల్స్ వాడారనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. దీన్ని ఎలా ప్రజల్లో అంటే బ్యాడ్ నేమ్ వచ్చింది, దీన్ని ఎలా చేర్చుకోవాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కినట్టు వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు. ఇవాళ శాసన మండలిలో నిజంగా ఎంత దుర్మార్గమైన విషయం అంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే ప్రతి హిందువు కూడా ఎంతో ఇష్టంగా ప్రేమించి ఆదరించి ఆయన్ని గౌరవించి అనేక సందర్భాలు కొండలు కూడా 7 కొండలు నడిచెళ్ళెక్కి మొక్కులు తీసుకున్నటువంటి ఎంతోమంది హిందువులు ఉన్నారు. అలానే విదేశాల నుంచి ప్రపంచంలో ఏ హిందువు ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఏ మూలలో ఉన్నా సరే లడ్డూ ప్రసాదాన్ని చాలా గొప్పగా స్వీకరిస్తాడు. అలాంటి హిందూ మతంలో అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని అంతలాగా నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచంలోనే అత్యధికంగా ఇష్టపడే దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదంలో కల్తీనే జరుగుతుందని గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముక్తకంఠంతో ఆ రోజునే లడ్డూలో కల్తీ జరుగుతోంది, దీని మీద విచారణ జరిపించాలని చెప్పి మరి పోరాటాలు చేసినా సరే కనీసం నిమ్మకి నీరెత్తినట్టు ఆ రోజు దైవం మీద కనీసం బాధ్యత లేకుండా, భయం లేకుండా విచ్చలవిడితనంగా స్వామివారి యొక్క లడ్డూని అపవిత్రం చేయడమే కాకుండా ఈరోజు ఏదైతే మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక పవిత్రమైన లడ్డూలో స్వామివారి లడ్డూలో కల్తీ జరుగుతుందని చెప్పి మరి ఏదైతే కల్తీ జరిగిన సిబిఐ కానీ ఏదైతే మరి శాంపిల్ సరఫరా విషయంలో కానీ నెయ్యిలో రసాయనాలతో జరిగిన నెయ్యితో మాత్రమే ఆ రోజు ప్రసాదం జరుగుతుందని చెప్పి నిర్ధారించడం జరిగింది. కానీ దాన్ని ఏదో తప్పుదోవ పట్టించాలి. ఎంచేతంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీ యొక్క విధి విధానాలు కానీ మీరు చేసే మోసపూరితమైన పనులు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ అర్థమైపోయినాయి. కాబట్టి అందరూ చీకొడతా ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను మరి కాల రాశారని చెప్పి అందరూ చీకొడతమే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేసిన స్వామివారికి చేసిన దుర్మార్గమైన చర్యకు ఆ స్వామివారే మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిలిపారు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. అది కూడా జ్ఞానం లేకుండా ఏదైతే మరి శాసన మండలిలో మరి ఆ స్వామివారి యొక్క ఫోటోని వీళ్ళు రాజకీయ నాయకులో లేకపోతే వీధి రౌడీలో తెలియదు కానీ శాసన మండలిలో మరి దారుణంగా ఫోటోలతోటి చెప్పులతోటి స్వామివారి యొక్క ఫోటోలను చూపించి మరి గొడవలు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో మరి చెప్పులు లేవని చెప్పి సవాలు చేసిన వ్యక్తులు ఏం ముఖం పెట్టుకొని ఈరోజు మీరు చెప్పులతో స్వామివారిని యొక్క ఫోటోలు పట్టుకొని మరి శాసన మండలిలో మీరు చేసిన దుర్మార్గమైన చర్యలు మరి బయట పెడితే ఒక్క వ్యక్తి కూడా మాట్లాడిన పరిస్థితి. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ సోదరులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు వారి క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకుల పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏంటంటే మొన్నటి రోజున శాసన మండలిలో వైసీపీ శాసన మండలి సభ్యులు మన ఆరాధ్య దైవం కలియుగ దైవం అన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఒక నిరసన తెలిపే కార్యక్రమంలో ఆ పటాలను కూడా అక్కడ చింపేసి అక్కడ పడేసి శాసనమండలిలో వెళ్ళిపోవడం జరిగింది. అది యావత్ భారతదేశం అంతా కూడా చూడడం జరిగింది.
మేము ఒకటే కోరుతా ఉన్నాం వైసీపీ నాయకుల్ని, మీరు నిరసన తెలుపుకోండి, తప్పులేదు. కానీ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నిరసన తెలిపితే గతంలో మీకు ఉన్నటువంటి పరిస్థితే రాబోయే కాలంలో కూడా అదే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు నిరసన తెలపచ్చు. ఎలాగా? మన పెద్ద తిరుపతి 3612 మెట్లు ఉన్నాయి. ప్రతి మెట్టుకి కూడా పసుపు కుంకాలు రాసి హారతి వెలిగించి ఒక నిరసన తెలపండి. లేకపోతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ శుభ్రపరిచి స్వామి మాకు సపోర్ట్ చేయమని మీరు నిరసన తెలపండి. నిరసన తెలిపే విధానాలు చాలా రకాలుగా ఉంటాయి. కానీ ఇక్కడ హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు చేయడం అనేది మా ఎన్డీఏ కూటమి తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో కూడా రాముల వారు తల శిరచ్ఛేదం తీసేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు కనీసం దాని మీద ఎంక్వైరీ కూడా చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆనాటి వైసీపీ ప్రభుత్వం. నమస్కారం. ఎన్డీఏ నాయకుల పిలుపు మేరకు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాంప్ ఆఫీస్లో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆనాడు తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోసుకోవడం, తర్వాత 14-19లో డైవర్ట్ పాలిటిక్స్ చేసి ప్రజల్ని మభ్యపెట్టడం, 1924లో అధికారం వచ్చిన తర్వాత ప్రజా సొమ్ము దోసుకోవడమే ధ్యేయంగా పెట్టుకుని ప్రజల సొమ్ము దోసుకోవడంతో పాటు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆస్తులు కూడా దోసుకోవడం ప్రారంభించడం జరిగింది. తన బాబాయ్ అయిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు కూడా కల్తీ జరిగింది అని ఒప్పుకున్నా సరే డైవర్ట్ పాలిటిక్స్ తోటి మొన్న శాసన మండలిలో సాక్షాత్ భగవంతుడినే ఫోటోలు తీసుకుని వచ్చి అక్కడ రాజకీయం చేయడం అనేది ప్రజలు అసహించుకుంటున్నారు. ఇటువంటి వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఇటువంటి వారిని రాజకీయంగా బహిష్కరించాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. గతంలో 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఆ భగవంతుడు మధ్యలో 5 తీసి 11 సీట్లు పరిమితం చేశాడు. రాబోయే కాలంలో 0 చేసే పరిస్థితి ఏర్పడుతుందని, ఇటువంటి రాజకీయాలకి ఇప్పటికైనా స్వస్తి పలకాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం.